నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఫార్చ్యూన్ బాస్మతి రైస్ వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చెట్టినాడ్ అంటే వాళ్ళు చక్కగా రకరకాల స్పైసులు అన్నీ వేసుకొని వంటలు సూపర్. ఏంటంటే మనందరికీ ఈ మసాలాలు ఉపయోగించుకోవడం ఎలా వాడాలి అనేది ఆ చెట్టినాడు వంటలు చూస్తే మనకు అర్థమైపోతుంది. వాళ్ళు వాడే స్పైసెస్ చాలా సింపుల్గా ఉంటాయి. అన్ని మసాలాలు అన్నీ ఇష్టం వచ్చినట్టు వేరు, వాడేవి ఒకటి రెండైనా అవి పద్ధతిలో వాడి వాళ్ళ వంట రుచులు సూపర్గా ఉంటాయి. ఈరోజు మనం చేస్తున్న డిష్ పేరు బీట్రూట్ కోలా. బీట్రూట్ అందరం చిన్నప్పుడైతే ఈ ఎర్రగా ఉండే ఈ బీట్రూట్ ముక్కలు 2-3 తింటూ నాలుక ఎంత ఎర్రగా అయింది అని చూసుకునేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు తమలపాకు ఒక్క తాత అమ్మమ్మల దగ్గర అడిగితే చిన్న పిల్లోడాన్ని పటాకని కొట్టేవాళ్ళు, బీట్రూట్ అడిగితే మాత్రం తినరా అనేవాళ్ళు. నోరు ఎర్రగానే చేయడం కాదు, దీంట్లో బ్లడ్ మన రక్తాన్ని శుద్ధి చేసే మంచి గుణం ఉందని కూడా అంటూ ఉంటారు. బీట్రూట్ తీసుకొని చక్కగా గ్రేట్ చేసేసుకున్నాం. ఈ బీట్రూటు క్యారెట్ అన్నీ భలే తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉన్న ఈ రెడ్ కలర్స్, ఎప్పుడైనా కానీ కూరగాయల్లో మంచి బ్రైట్ కలర్స్ ఉంటే అవి యాంటీ ఆక్సిడెంట్స్, మనం ఎప్పుడు సిక్ అవ్వకుండా కాపాడే మంచి గుణాలు ఉంటాయి. అందుకే డాక్టర్లు ఎప్పుడు క్యారెట్లు ఇవి తినమంటారు. సో బీట్రూట్ అయితే చక్కగా గ్రేట్ చేసేసి పెట్టేసుకున్నాను. వీళ్ళు వాడే మసాలాలు భలే ఉంటాయన్నాను కదా. ఈరోజు చాలా సింపుల్గా కొన్ని ఎండుమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే కొంచెం సోఫ్ వాళ్ళు మసాలాలు వాళ్ళ గరం మసాలా చేసినప్పుడు కూడా వాళ్ళు కొంచెం అంత సోఫ్ వేసుకుంటారు. మీ వంటల్లో ఎప్పుడు ఒకే రకంగా కొంచెం రుచి మార్చాలంటే ఈసారి మీరు గరం మసాలా చేసుకున్నప్పుడు ఇంతంత సోఫ్ అందులో వేయండి. మీ వంటల రుచులు ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ వంటల్లో అయితే కొంచెం వేస్తే అదిరిపోతుంది. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం. 3 ఎండుమిరపకాయలు, కొంచెం సోఫు, జీలకర్ర వేసి దీన్ని పొడి చేసుకొని తర్వాత ఏం చేయాలో చూపిస్తాం. మంచి మసాలా రెడీ అయిపోయింది. ఎందుకు తీస్తున్నాను అంటే ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి అన్నీ వేసి మళ్ళీ పేస్ట్ చేసుకుందాం. ఈసారి 1 చెంచాడు శనగపప్పు నీళ్ళలో నానబెట్టేసి ఇందులో వేసేసుకోండి. చూడండి ఎంతో సింపుల్, నో ప్రాబ్లము. అంతేకాని నీళ్లు ఎక్కువగా ఇందులో వేయమాకండి. ఎందుకంటే మన బీట్రూట్ మనం మొట్టిల్లాగా చేసుకొని ఫ్రై చేసుకొని తింటాం, చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా వెజిటేరియన్స్ భలే ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఇందులో మంచి ఆ సువాసన టేస్ట్ వచ్చేస్తుంది. అలాగే 1 స్పూను శనగపప్పు అయితే 2 స్పూన్లు మనం కందిపప్పు కూడా నానబెట్టి మనం ఇందులో వేసేసుకున్నాం. దీంతో పాటు కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, అది లేకపోతే ఎండు కొబ్బరి తురుము అయినా పర్లేదు, ఇందులో వేసేసుకొని దీన్ని చక్కగా మనం బరకగా పేస్ట్ చేసుకుందాం. తర్వాత అందులో ఉల్లిపాయలు, మన బీట్రూట్ తురుము, కొంచెం వెల్లుల్లి, ఉప్పు కొంచెం వేసుకొని కలిపేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఉప్పు కావాలంటే ఇందులో కొంచెం అంత ఉప్పు కూడా వేసేసుకుందాం. దీన్ని బరకగా పేస్ట్ చేసుకుందాం. అన్నీ రెడీ అయిపోయాయి. మన పప్పు కొబ్బరి చాలా సింపుల్గా కందిపప్పు కొబ్బరి ఇందులో మనం గ్రైండ్ చేసేసుకున్నాం. ఇది మనం చేసుకునే ఈ ఉండలకి మంచిగా బైండింగ్కి పనికొస్తుంది. అలాగే ఇందులో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఇందులో మనం వేసేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ బాగుండడం కోసం కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లి, మరి ముఖ్యంగా మనం ఇందులో బీట్రూట్ ఉండాలనుకున్నాం కదా, కొంచెం నిండుగా బీట్రూట్ కూడా వేసేసుకుందాం. దీంతోపాటు మనం చేసుకున్న ఈ మసాలా పొడి ఏదైతే ఉందో ఎండుమిరపకాయలు, సోఫు, జీలకర్ర పొడి, అంతేనండి, చాలా సింపుల్. చేసుకొని దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత పర్ఫెక్ట్. ఆ ఎండుమిరపకాయల ఘాటు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఉప్పు కూడా తగినంత వేసుకొని బ్రహ్మాండంగా కలిపేసుకుందాం. ఎర్రగా ఇదేదో కీమా ఉండలు చేస్తున్నట్టుంది, కానీ రుచిలో మాత్రం దానికంటే సూపర్గా ఉంటుంది. బీట్రూట్ తోటి ఇంత రుచి వస్తుందా అని మీరే ఆశ్చర్యపోతారు. చూడటమే కాదు, మరి చేయాలి కదా. సో ఇలా కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఆగి వీటిని ఉండలుగా మనం మార్చేసుకుందాం. మీ ఇష్టం, మీకు
దీన్ని ఉండలుగా రౌండ్గా చేసుకోవచ్చు, లేదంటే మన మసాలా వడ చేసినట్టు కూడా మనం ఇలా చేసుకొని తినొచ్చు. ముఖ్యంగా వీటిని దేంతో తింటే బాగుంటుందో తెలుసా? అన్నంలో ఇంత రసం పోసుకొని దాంతోపాటు తింటే భలే సూపర్గా ఉంటుంది. సాంబార్ పోసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంత పెరుగన్నం వేసుకుంటాం కదా, నాలో ఉంటాడు అయితే కుండెడు పెరుగు తింటాడు. మరి రోజు అది కూడా వేసుకొని తింటే భలే మసాలాగా టేస్టీగా ఉంటుంది. సో మీ ఇష్టం. నేనైతే మసాలా వడ షేప్లో చేస్తున్నాను. ఇది చెన్నై, అక్కడ చెట్టినాడని ఒక కమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళు ట్రేడింగ్కి చాలా, అంటే వాళ్ళు మన ఇతర దేశాలకు వెళ్ళి స్పైసెస్ ఏంటి అక్కడ అమ్మి అక్కడ వస్తువులన్నీ కొనుక్కొచ్చి చాలా ఒక రిచ్ కమ్యూనిటీ. వాళ్ళు ఇష్టంగా తినే ఈ డిష్ మనకి సూపర్, మన తెలుగు వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో మిగతావి కూడా మన ఈ మొట్టిల్లా లేకపోతే ఈ మసాలా వడలా చేసుకొని రెడీ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకుందాం. ఈరోజు మనం ఈ బీట్రూట్ కోలా ఫ్రై చేసుకోవడం కోసం మనం న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. అందులో ఏంటి ప్రకృతిలో ఉన్న కమ్మదనము, ఆరోగ్యము, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వీటిని చక్కగా ఇలా వడల్లా చేసేసుకున్నాను. వీటిని నూనెలో మనం వేసి ఫ్రై చేసుకుందాం. వడల్లా చేసినప్పుడు ముఖ్యంగా ఇట్లా బీట్రూటు ఇవి వేసినప్పుడు అవి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పి వేడి నూనెలో వేసిన వెంటనే వాటిని కలపకూడదు. ఇలా వేసి ఫ్రై అయ్యేటప్పుడు నూనెలో వేసి ఇలా వదిలేసేయండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాతే అవి గట్టి పడతాయి. అందుకే మసాలా వడలు అవి వేసినప్పుడు కూడా వేయగానే కొంతమంది లాడ్లు అది పెడతారు, తెలియక చేస్తారు. ఆ పొరపాటు మీరు చేయకండి. నూనెలో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగండి. అవి కొంచెం ఫ్రై అయ్యి కొంచెం గట్టిపడిన తర్వాత వాటిని చక్కగా అప్పుడు మనం తీసుకొని మంచిగా ఫ్రై అయ్యేంతవరకు. ఇందులో మీకు చెప్పాను అనుకోండి, మంచి బంగారు రంగు వచ్చేంతవరకు ఫ్రై చేయమంటే ఏం చేస్తారు? ఇవి చూడడానికే ఇంత ఎర్రగా ఉన్నాయి, దీని బంగారు రంగు ఒకటి కనిపిస్తుందా మీరు అనుకుంటారు కదా. అందుకే నేను బంగారు రంగు వచ్చేంతవరకు అనలేదు. మంచిగా కొంచెం అంటే కొనలు కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుందాం. మంచి సువాసన, బీట్రూట్ సువాసన అయితే వచ్చేసింది. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి ఎంజాయ్. మన ఈ బీట్రూట్ ఏంటి, వీటిని కోలా అంటారు, వడ అనరు. అందుకే పొరపాటున అంటే క్షమించండి, బీట్రూట్ కోలా అంటారు. భలే టేస్టీగా సూపర్గా ఉంటాయి. చూడండి మంచిగా ఎంత చక్కగా ఆయను. మరి ఈ మిగతావి కూడా చక్కగా దీంట్లోనే వేసి మనం ఫ్రై చేసేసుకున్నాం. ఇంతే. వీటికి మీరు తినడానికి కూడా మామూలుగా ఇవైతే యూజువల్గా సైడ్ డిష్ అంటారు. సైడ్ అంటే మనం అన్నము ఇలా తినేటప్పుడు సైడ్లో ఇది వడ్డించుకునే వాటిని సైడ్ డిష్ అంటారు. అలా వాళ్ళు వాడతారు. ముఖ్యంగా వెజిటేరియన్స్కి భలేగా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం ఏంటి, ట్రై చేసేద్దామా? భలే అద్భుతంగా ఉంది. మరి ఎప్పుడు ఏదో మనం చేసుకునే కాకుండా కొత్త వెరైటీ ట్రై చేయాలి కదా మీరు. మరి నేను చేసిన ఈ బీట్రూట్ కోలా ఈ చెట్టినాడ్ స్టైలు భలేగా ఉంది. ఎర్రగా పిల్లలు కూడా తినేటప్పుడు మరి తింటే నాలుగు కొంచెం ఎర్రగా అవుతుందో లేదో, కానీ ఆ బీట్రూట్ గ్రేట్ చేసి కలిపిన తర్వాత చెయ్యి ఎర్రగా అయింది. మంచి గోరింటాకు వేసుకున్నట్టు అయింది, కానీ కడిగేసుకున్నాను. సో మరి సూపర్ అంటే మరి చాలా సూపర్గా ఉంది. ఈ బీట్రూట్ తింటుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడికి మోడలింగ్ అని చెన్నై పరిగెట్టాడు. సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకున్నాడు, కుదరలేదు. పోనీ మోడలింగ్ చేసుకుంటున్నాడు. అయితే వాళ్ళందరినీ ఒక చోట పెట్టి వాళ్ళకి పొద్దున్న లెగ్గానే ఇంత బీట్రూట్ జ్యూస్ ఇచ్చేవాళ్ళట. ఎందుకంటే మన ముఖం ఆరోగ్యంగా ఉండాలన్నా, మన గ్యాస్ట్రిక్ ఆ ప్రాబ్లమ్స్ ఏవి ఉండకూడదన్నా, రక్తం చాలా బాగుండాలన్నా, కానీ వాటన్నిటికీ రూట్ ఏంట్రా అంటే అది బీట్రూటే. మరి మీరు కూడా అందంగా కనబడాలి, హెల్తీగా ఉండాలి, కడుపు నొప్పులు ఏమీ లేకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మీ వంటల్లో బీట్రూట్ తప్పకుండా వాడండి. మనం చేసిన ఈరోజు బీట్రూట్ కోలా కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే టేస్ట్ అయితే అదిరిపోయింది, మంచిగా ఉంది. ఒక కొత్త రకమైన రుచి. తప్పకుండా ట్రై చేయండి. సోఫ్ మర్చిపోకుండా ఎప్పుడన్నా గరం మసాలా చేసుకున్నప్పుడు కూడా నేను చెప్పినట్టు వాడండి. ఎందుకంటే వారేవో వంటలు అంటే సూపర్ అంటే మరి సూపరే. మరి బీట్రూట్ కోలా తయారు చేయ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, సోఫు, జీలకర్ర వేసి పొడి చేసుకోవాలి.
తరువాత నానబెట్టిన శనగపప్పు, కందిపప్పు, పచ్చి కొబ్బరితో సహా వేసి చక్కగా బరకగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న ఈ 2 మిశ్రమాలతో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, అలాగే మన బీట్రూట్ తురుము కూడా వేసి కలుపుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని దాన్ని ఉండలుగా చేసుకోవచ్చు. లేకపోతే మసాలా వడ షేప్లో కూడా చేసుకొని మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈరోజు మరొక సింపుల్ అయిన పులావ్ రెసిపీ తీసుకొచ్చేసాను. చాలా బాగుంటుంది. అది కూడా మనం ఒక కూరగాయ మరియు రొయ్యలు వేసుకొని పులావ్ చేయబోతున్నాము. మరి స్టార్ట్ చేద్దామా ఈ సింపుల్ అయిన పులావ్కి బిర్యానీకి డిఫరెన్స్ ఏంటంటే పులావ్ మనము ఇందులోనే అంటే కూరగాయలతో పాటు నీళ్లు వేసుకుని మనం ఉడికించేది పులావ్ అంటారు. బిర్యానీ అయితే అన్నం సపరేట్గా ఉడికించేసి పైన వేసుకుని దమ్ చేసేది అవి బిర్యానీలు అంటారు. సో మరి ఈరోజు పులావ్, అది కూడా బీరకాయ రొయ్యల పులావ్. బీరకాయ రొయ్యల పులావ్ చేయడం కోసం ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్గా మనము రొయ్యలని ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుంటాం. ఎందుకు అనంటే రొయ్యలు మనం రైస్తో పాటు కుక్ చేసుకున్నాం అనుకోండి, రొయ్యలు గట్టిగా అయిపోతాయి. రొయ్యలు ఎప్పుడైనా బాగా ఉడికించకూడదు. కాస్త ఫ్రై అవ్వగానే తీసేసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో మళ్ళీ రొయ్యల భాగం వస్తుంది. సో మరి ఈ రొయ్యల్ని మీరు కావాలంటే పొట్టు తీసి తోక పెట్టుకోండి. అలాగే కొంచెం ఉప్పు కారం కావాలంటే వేసేసి కాస్త కలుపుకొని పెట్టుకున్నా పర్వాలేదు. నేను ఈరోజు కలుపుకోలేదు. రొయ్యలు వేసేయండి. వేయగానే ఇలా చూడండి దగ్గరికి అయిపోతాయి, మంచి రౌండ్గా అవుతాయి. ఎప్పుడైనా వెనక భాగాన కాస్త కట్ చేస్తే నల్లగా వస్తుంది, అది తీసేసేయండి. నీళ్ళు ఎక్కువగా ఊరుతాయి. సో మరి జాగ్రత్తగా ఉండండి. ఇందులో కాస్త సాల్ట్ వేసుకుందాము. అలాగే మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే కాస్త కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేయటమే. చూడండి రౌండ్ అయిపోయాయి కదా, అంతే. ఇలా రౌండే అవ్వాలి, ఇంకంతకన్నా ఎక్కువగా మనం కుక్ చేయకూడదు. తీసేసేయండి. ఇప్పుడు ఇదే నూనెలో మనం పులావ్ చేయబోతున్నాము. మరి ఫ్లేవర్ అంతా కావాలి కదా, రొయ్యల ఫ్లేవర్, అందుకనే సేమ్ ప్యాన్లో సేమ్ నూనెలో పులావ్ చేస్తాము. మరి ఈ ఆయిలే కాస్త వేడెక్కాలి. ఎందుకు వేడెక్కాలి అంటున్నానంటే మనము రొయ్యలు వేసుకున్నాం కదా, రొయ్యలలో ఉన్న వాటర్ అంతా మన నూనెలో పట్టేసి చూడండి నూనె చల్లారిపోయింది. అందుకనే నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం తాలింపు అంటే మన పులావ్కి కావాల్సినవన్నీ వేసేసుకోవటమే. నూనె చూడండి వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు మీరు స్లైసెస్గా అన్న వేసుకోండి, లేదంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకుని ఇందులో కాస్త సాల్ట్, అలాగే పుదీనా, కరివేపాకు, మీరు డ్రై మసాలాలు కావాలంటే వేసుకోవచ్చు. లవంగా, ఇలాచి అవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. పచ్చిమిరపకాయలు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఈ ఉల్లిపాయలను వేయించుకుందాము. ఇందులో గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా, నేను ఎండు మిరపకాయల పొడి వేయట్లేదు, అంటే చిల్లీ పౌడర్ వేయకుండా పచ్చి కారంతో చేస్తున్నాను. అలాగే పసుపు వేసేసి ఒక 2 నిమిషాల పాటు మనం వేయించుకుందాం. ఇందులో బీరకాయ ముక్కలు, బీరకాయ లేతవి తీసుకోండి. తీసుకున్నప్పుడు పొట్టు తీయకుండా మీరు కుక్ చేసుకోవచ్చు. పొట్టు తీసేసామనుకోండి, ఈ అన్నంతో పాటు మనం బీరకాయలను ఉడికిస్తాం కాబట్టి పొట్టు తీసేస్తే మెత్తగా అయిపోతాయి. అందుకే కొంచెం పొట్టును అట్టి పెట్టేస్తే బీరకాయ లాగా ఉండిపోతుంది. సో మరి బీరకాయ వేసేసుకున్నాము. 1 నిమిషం పాటు కలిపేసేయండి. మరి బీరకాయ వేసుకుని 1 నిమిషం పాటు నేను మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అంత శనగపప్పు, నా దగ్గర కాస్త నానబెట్టుకొని పెట్టుకున్నాను, శనగపప్పుని వేసేసేయండి. అలాగే ఇందులో కొబ్బరి పాలు, మీరు కొబ్బరి పాలు ఉంటే మీరు వేసుకోండి, లేదంటే రెగ్యులర్ వాటర్తోనైనా, లేదంటే మనం బీరకాయ పాలు వేసుకొని ఎలా చేసుకుంటామో అలా కొబ్బరి పాలు వేసాను, లేదంటే రెగ్యులర్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. మరి ఇందులో గరం మసాలా పౌడరు ఘాటుగా ఉండటానికి, అలాగే టమాటాలు అన్నీ ఇలా పొడుగుగా ఎందుకు వేసుకుంటున్నానంటే పులావ్లో చిన్నగా వేసుకున్నారనుకోండి మొత్తం మ్యాష్ అయిపోతాయి, అందుకనే కొంచెం ఇలా పెద్దవి వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో తగినన్ని వాటర్
మరి రైస్ ఉడికించుకోవాలి కదా, అందుకనే తగినంత వాటర్ వేసుకోండి. ఫస్ట్ మనం వాటర్ వేసుకొని తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. పులావ్ కదా, ఫస్ట్ నీళ్ళని చెక్ చేసుకుంటే సాల్ట్ పడుతుంది. కాస్త సాల్ట్ వేసేసి మిక్స్ చేసేయండి. కొంచెం బాయిల్ రాగానే మనం బాస్మతి రైస్ని వేసుకుందాము. మరి ఈరోజు నేను ఈ పులావ్ చేయటం కోసం మన ఫార్చ్యూన్ బాస్మతి రైస్నే వాడుతున్నాను. చాలా బాగున్నాయి. చూడటానికి ఫస్ట్గా కొంచెం చిన్నగా ఉన్నాయి, కానీ మన పులావ్ రెడీ అయ్యాక చూస్తే మంచిగా పొడుగ్గా చాలా బాగున్నాయండి. మరి ఎప్పుడైనా పులావ్ చేయటం కోసము నానబెట్టాలి రైస్ని. ఒక అరగంట పాటు నానబెట్టారనుకోండి ఫాస్ట్గా కుక్ అవుతుంది, అలాగే తక్కువ నీళ్ళు పడతాయి. చూడండి మన వాటర్ చక్కగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసాక అస్సలు మిక్స్ చేయకూడదు. లైట్గా ఇలా కలపాలి అంతే, లేదంటే విరిగిపోతాయి. చూడండి రైస్ని చక్కగా కవర్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ స్లోలో పెట్టేసుకొని కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకుందాం. కాస్త పులుపు టేస్ట్కి వేసేసి మూత పెట్టేసుకుని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చు. 70 to 80% అయ్యేంత వరకు మనం మూత పెట్టి కుక్ చేద్దాం. ఆ తర్వాత మరి 80% అయినప్పుడు అప్పుడు ఈ రొయ్యలను తీసేసి రైస్లో వేసుకుని మూత పెట్టేసి మరి ఒక 20% కుక్ అయ్యేంత వరకు కుక్ చేస్తే మన పులావ్, బీరకాయ రొయ్యల పులావ్ రెడీ అవుతుంది. చూడండి ఒక 5 నిమిషాలు కూడా పట్టలేదండి, దానికన్నా తక్కువే పట్టింది. నీళ్ళంతా ఇంకిపోయినాయి చూడండి. ఇందులో ఇంకా మాయిశ్చర్ అనేది ఉంది, కానీ ఈ నీళ్ళు ఉన్నప్పుడే మనం దీంట్లో రొయ్యలు వేసేసుకుందాం. లైట్గా వేయించి పెట్టుకున్నాం కదా, ఎక్కువగా వేయించలేదు, ఎందుకంటే ఈ మిగతా సగం ఇక్కడ కుక్ అయిపోతాయి. మంచిగా పర్చేసేయండి. అన్నంని మాత్రాన మిక్స్ చేయకూడదు. మిక్స్ చేసేసారనుకోండి విరిగిపోతాయి మన రైస్. మరి చక్కటి బాస్మతి రైస్ని ఎందుకు విరగొట్టాలి, మంచిగా పొడుగ్గా వస్తాయి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఇంకా స్లో ఫ్లేమ్లో పెట్టేయండి. మొత్తం నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేస్తే మన రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఫార్చ్యూన్ బాస్మతి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మన బీరకాయ రొయ్యలతో పాటు. చూడండి వావ్, మంచిగా పుల్లలుగా ఉంది. మీరు పర్ఫెక్ట్గా వాటర్ వేశారనుకోండి మీకు మంచి పులావ్ వస్తుంది. లేదు కొంచెం ఎక్స్ట్రా వేశారనుకోండి సాఫ్ట్గా అవుతుంది. సో మరి చూడండి ఒక్కసారి నేను సైడ్లో నుంచి ఇలా తీస్తాను. చూడండి కొంచెం నీళ్ళుంది, కానీ మూత పెట్టి ఇంకొక నిమిషం మీరు రెస్ట్ చేశారనుకోండి ఆ ఉన్న మాయిశ్చర్ అంతా ఆ వాటర్ కూడా వెళ్ళిపోతుంది. మెల్లిగా, అస్సలు ఎక్కువగా అనద్దు, లేకపోతే విరిగిపోతుంది. మరి మొత్తం మిక్స్ అవ్వాలి కదా, రైస్ అలాగే రొయ్యలు మరి బీరకాయ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి. సో కొంచెం మిక్స్ చేసేసి సర్వ్ చేసేయండి. చూడండి రెడీ కదా. ఇప్పుడు సర్వ్ చేయటానికి కూడా రెడీ. బీరకాయ రొయ్యలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. బీరకాయ కూడా చక్కగా ఉడికింది, కానీ మనం పొట్టు అలాగే పెట్టాం కాబట్టి మనకి షేప్ లాగా కనిపిస్తుంది. అదే మీరు పొట్టు తీసేసి బీరకాయ ఇందులో వేసేసారనుకోండి అప్పుడు మనకి బీరకాయ ఎక్కడుందా అని వెతకాల్సి వచ్చేది. ఈవెన్ పొట్టు కూడా ఉడికిపోయింది, అంత సాఫ్ట్గా అయిపోయింది. ఎందుకంటే రైస్లో వేసి ఉడికిచ్చేసాం కదా. గరం మసాలా ఫ్లేవరు, కొబ్బరిపాల ఫ్లేవర్, బీరకాయ ఫ్లేవర్, అలాగే మన రొయ్యలు ఫస్ట్ సాటే చేసుకున్నాం కదా, అంటే వేయించుకున్నాం కాబట్టి రొయ్యల ఫ్లేవరు, టమాటాలు. చూడండి టమాటాలు మనం స్లైసెస్ వేసుకున్నాం కాబట్టి ఈ మాత్రం కనిపిస్తున్నాయి. అవే మనం ఫైన్గా చాప్ చేసుకున్నాం అనుకోండి అసలు టమాటాలు కనిపించేవే కాదు. నాకైతే ఏం అవసరం లేదండి, రాయితా కూడా అవసరం లేదు. డైరెక్ట్గా ఇలాగే వేడి పులావు తినేస్తే సరిపోతుంది. మరి మా వారు రెడీగా కూర్చున్నారు వేడి రొయ్యలు బీరకాయ పులావ్ తినడానికి. మీ ఇంట్లో కూడా ఉంటారు కదండి ఎవరో వెయిట్ చేసేవాళ్ళు. కొంచెం ప్రేమతో
మంచిగా ఇలా వెరైటీగా చేసి పెట్టండి. మీ వాళ్ళందరూ కూడా వారేవా అంటారు. మరి చూసారు కదా సింపుల్ అయిన రొయ్యల బీరకాయ పులావ్. ట్రై చేయండి, పెట్టండి, వారేవా అనిపించుకోండి. మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి వారేవా ప్రోగ్రామ్. ప్రతి ఇంట్లో అద్భుతం అమోఘమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. మరి మీ రెసిపీలు మీ చిట్కాలు మాకు రాసి పంపించండి. న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తరఫున వెండి బిస్కెట్ గెలుచుకోండి. మీ రెసిపీలు పంపించవలసిన చిరునామా MIG 1540 BHL హైదరాబాద్ 502032. పన్నీర్ని స్టోర్ చేసే విధానం. పన్నీర్ ఫ్రెష్గా ఉండాలంటే ఒక బౌల్లో నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి పన్నీర్ని అందులో ముంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం 10 రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. మీ ఇంట్లో కూడా అద్భుతమైన రెసిపీలు ఉండే ఉంటాయి. మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రేపు ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.